లాస్ట్ వీడియోలో మీకు చెప్పినట్టే ఈ రోజైతే నా మార్నింగ్ రొటీన్ వీడియోతో అయితే వచ్చేసానండి. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే అంబలు చేశాను. అలానే కర్రీలోకి వచ్చి ములక్కాడ ఎగ్ కర్రీ చేశాను అనమాట. ఆ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ విత్ సుజీ ప్రసాద్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మార్నింగే బ్రేక్ఫాస్ట్లోకి అయితే అంబలి అలానే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. నేను కర్రీకి కూడా ఎగ్స్ కావాలి కాబట్టి నేను ఇంకా ఎగ్స్ అన్నీ కుక్కర్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. ఒక విజిల్ పెడితే కుక్కర్లో బాయిల్ అయిపోతాయి అనమాట. ఇంక మనకు టెన్షన్ ఉండదు ఎగ్స్ బాయిల్ అయ్యాయా లేదా టైం చూసుకోవడం అనేది ఏమి ఉండదు. ఇంక కుక్కర్లో ఒక విజిల్ వచ్చిందంటే మంచిగా బాయిల్ అయిపోతాయి ఎగ్స్. అంబలి ఎప్పుడు చేసినా కూడా ముందు రోజు నైటే పిండి అయితే కలిపేసి పక్కన పెట్టుకుంటేదానండి. ఈ రోజైతే అనుకోలేదనమాట. మార్నింగ్ అనుకోకుండా చేశాను కాబట్టి ఇంకా అప్పటికప్పుడే పిండి కలుపుకొని అంబలి చేసుకుంటున్నా. నైట్ టైమే పిండి కలిపి పెడితే ఏంటంటే కొంచెం పులుసు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నైట్ టైమే కలిపి పెట్టుకోవాలి. ఇంకా ఎక్కడైతే ఒక పక్క రైస్ కూడా పెట్టేసుకున్నాను. ఎందుకంటే లంచ్ బాక్స్లోకి కావాలి కాబట్టి ఇంకా రైస్ కూడా కలిపేసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడైతే నైట్ టైం అయితే నేను షియా సీడ్స్ నానబెట్టుకుంటానండి. బాదం పప్పులు, షియా సీడ్స్, పంప్కిన్ సీడ్స్ నానబెట్టుకుంటాను అనమాట. ఇంకా షియా సీడ్స్ అయితే ఇక్కడ వీడియో కోసం కూర్చొని తాగుతున్నాను కానీ నార్మల్గా అయితే కూర్చొని తాగేంత టైం నాకు ఉండదండి. ఎందుకంటే నేను లేసేది 7 o'clockకి. స్కూల్స్ ఉంటే 6కి అలా లేసేదాన్ని. ఇంకా స్కూల్స్ లేవు కాబట్టి 7కి అలా లేస్తున్నాను. ఇంకా 8:30 కల్లా బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్స్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కాబట్టి ఇంకా హరీఫరీగా ఉంటుంది అనమాట మార్నింగ్ రొటీన్. బట్ వీడియో కోసం అయితే ఇప్పుడు కూర్చొని ఇక్కడ తాగుతున్నాను. ఇంకా 1.5 hour నాకు టైం సరిపోతుందిలేండి. నాకు 4 స్టవ్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క స్టవ్ మీద ఒక్కొక్కటి పెట్టేసుకుంటాను కాబట్టి 1.5 hour టైం నాకు సరిపోతుంది. ఇక్కడైతే మా హస్బెండ్కి కూడా షియా సీడ్స్ అనేవి కలిపేసిస్తున్నాను అనమాట. ఆయన షవర్ చేసి వచ్చిన తర్వాత ఇంకా షియా సీడ్స్ తాగేసి ఫ్రెష్ అవుతారు. ఇంకా ఈలోగా అయితే ఎగ్స్ అయితే విజిల్ వచ్చేసింది, ఒక విజిల్. అవి తీసేసుకున్నాను అనమాట. ఇంకా అంబల్లో అయితే ఉప్పు వేయడం మర్చిపోయాను అనమాట. ఇక్కడ అంబల్లో కూడా 2 డిఫరెంట్గా ఉంటాయండి. వాటర్లో ఉప్పు వేస్తే ఒకలా ఉంటుంది, పిండి వేసిన తర్వాత ఉప్పు వేస్తే ఒకలా ఉంటుంది. అది మీలో ఎంతమంది గమనించారు? నేనైతే 2-3 సార్లు గమనించాను. వాటర్ మరుగుతున్నప్పుడు సాల్ట్ వేస్తే కొంచెం చప్పగా అనిపిస్తుంది, తర్వాత సోడిపిండి వేస్తే. అదే సోడిపిండి కూడా వేసిన తర్వాత సాల్ట్ వేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. అందుకని ఇంకా నేను సోడిపిండి కూడా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ అయ్యే ముందు సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంక ఇక్కడైతే ఒక పక్క ఆనియన్స్ కూడా నేను కట్ చేసేసుకున్నాను కదా. ఇంకా అంబలు అయిపోగానే ఇంకా అది తీసేసి కడాయి పెట్టేసుకున్నాను అనమాట కర్రీకి. ఇంకా కర్రీ కూడా వేసేసాను. ఒక పక్క అయితే స్టవ్ మీద రైస్ అయితే ఉడుకుతుంది. ఇంకా ఇది ఉడికే లోపల మార్నింగ్ గిన్నెలు అయితే నేను సర్దుకోలేదు అనమాట. ఎర్లీ మార్నింగ్ లెగ్ అని సర్దుకుంటే ఇప్పుడు కొంచెం లేట్ అనిపించి ఇంకా గిన్నెలు అవి సర్దలేదు అనమాట. వీడియో కూడా ఉంది కదని చెప్పేసి. అలానే ఇక్కడ వాటర్ అయితే నేను ఎప్పటికప్పుడు ఫిల్ చేసి పెట్టుకుంటా. ఎందుకంటే మాకు రైస్లోకి కానీ కర్రీస్లోకి కానీ వాటర్ కావాలనుకున్నప్పుడు అక్కడ వెయిట్ చేయాల్సి వస్తుంది. అలా వెయిట్ చేయకుండా ఇలా జార్స్లోకి పట్టేసుకొని మగ్గులోకి పట్టుకొని ఉంచుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ యూస్ చేసుకుంటా అవుతుంది. కాబట్టి రైస్లోకి నేను యాక్చువల్గా రైస్ కూడా ఆ వాటర్తోనే కడుగుతాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా స్పూన్స్ అవన్నీ వేటికి వాటి సపరేట్గా సర్దేసుకుంటున్నాను. కిచెన్లో వంట చేసే టైంలోనే మనం ఎప్పటికప్పుడు ఇలా ఒకవైపు వంట చేసుకుంటా చిన్న చిన్న పనులన్నీ ఏమైనా గిన్నెలు సర్దుకోవడం కానీ ఇలాంటివి చిన్న చిన్నవన్నీ ఏమైనా పొడులు లాంటివి అలాంటివి చేసేసుకుంటే టైం అనేది మనకు బాగా ప్లస్ పాయింట్ అనమాట, కలిసి వస్తుంది. ఇక్కడైతే నేను కర్రీ స్టార్ట్ చేస్తాను కదా. చింతపండు అయితే హాట్ వాటర్లో పెడతాకి ఓవెన్లో పెట్టుకున్నాను అనమాట. 1 minute అలా పెట్టుకుంటే చక్కగా చింతపండు బాగా గుజ్జు వస్తుందండి. బాగా నాని గుజ్జు బాగా వస్తుంది అనమాట. మార్నింగ్ టైం కాబట్టి నా ఫేస్ అలా ఉంది. ఇంకో విషయం, ఈ మధ్య నేను రీల్స్లో చూశాను. ఒక రీల్ చేసిందనమాట ఒక ఆవిడ. అందరూ బ్రష్లు చేసేసి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మేము కిచెన్లోకి వెళ్ళము అంటారు. బట్ నేనైతే అందరూ కాదండి, 90% లేడీస్ అయితే బ్రష్ కూడా చేయకుండా కిచెన్లోకి వస్తారని చెప్పేసి అంది. బట్ నేను కూడా చెప్తున్నాను, బ్రష్ అయితే చేస్తాను, కాకపోతే షవర్ చేసి కిచెన్లోకి వచ్చి మంచిగా రెడీ అయ్యి అయితే నేనేం కుకింగ్ స్టార్ట్ చేయనండి. మార్నింగ్ నిజంగానే ఆ వీడియో కరెక్ట్గానే చేసింది ఆవిడ. 90% అందరూ కూడా హడావుడిగానే ఉంటుంది మార్నింగ్. బ్రేక్ఫాస్ట్, లంచ్ బాక్సెస్. నేను దాని కింద కామెంట్స్ కూడా చదివాను అనమాట. అందరూ కూడా అవుననే పెట్టారు. మార్నింగే పిల్లలకు స్కూల్స్ అని, లంచ్ బాక్సెస్ అని, ఆఫీసులు అని ఇవన్నీ ఉంటే మనం స్నానం చేసుకొని ఇవన్నీ చేసుకుని వచ్చేదానికి ఎక్కడండి టైం ఉంటుంది. అలా అయితే 4కో 5కో లెగాలి నన్ను అడిగితే. నైట్ 1 o'clock 2 o'clock వరకు అస్సలు నిద్ర పట్టదు. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ 5కి 4కి లెగాలంటే చాలా కష్టం కదా. నాకైతే ఎర్లీ మార్నింగ్ లెగాలంటే కష్టంగా ఉంటుంది. 7 o'clock లెగడానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా తప్పదు కాబట్టి క్యారేజెస్ కట్టాలని చెప్పి నేను 7కి అలా లేస్తున్నాను. బట్ బ్రష్ అయితే చేస్తాను. బ్రష్ చేసేసి అయితే వచ్చి కిచెన్లోకి కుకింగ్ చేసుకుంటా. ఇదంతా అయిన తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 9 o'clockకి అలా షవర్ చేసుకుంటాను అనమాట. ఎప్పుడైతే మా హస్బెండ్ లంచ్ బాక్స్ వెళ్ళిపోతుంది, పిల్లలు కూడా స్కూల్కి 7 o'clockకి వెళ్ళిపోతారు. ఇప్పుడైతే హాలిడేస్ కాబట్టి ఇంట్లోనే ఉంటున్నారు.
హాలిడేస్ లేకపోతే వాళ్ళు 7 కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు, హస్బెండ్ 8:30కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇంక నేను షవర్ చేసుకొని ఫ్రెష్ అయ్యి ఒక 1 అవర్ రెస్ట్ తీసుకో, టీవీ కావాలని టీవీ నా టైం అనమాట. 1 అవర్ టీవీ కానీ చూస్తాను, మొబైల్ అయినా చూస్తాను, ఏదైనా చూసి ఇంకా 11కి అలా కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇది నా ఎవ్రీడే రొటీన్లో ఇలా ఉంటుంది. ఆల్మోస్ట్ 90% హౌస్ వైఫ్ రొటీన్ అంతా ఇలానే ఉంటుంది అనుకుంటలేండి, 90%. బట్ ఇక్కడైతే ములక్కాడ్స్ మగ్గిపోయాయి అనమాట. ఇంకా నేను ఒక పక్క చింతపండు గుజ్జు కూడా తీసుకుంటాను, ఎగ్స్ కూడా బాయిల్ అయిపోయి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా రైస్ అయిందో లేదో కూడా చెక్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా కర్రీకి అయితే కొంచెం గ్రేవీలా వస్తుందని చెప్పేసి టమాటాని పేస్ట్ చేసి వేశాను. ఇంకా చింతపండు కూడా గుజ్జు తీసేసుకొని పెట్టుకుంటున్నా. ఇలా టమాటా మగ్గే లోపల చింతపండు గుజ్జు కూడా తీసుకుంటా. మార్నింగ్ ఎగ్జాక్ట్లీ నేను 7కి అలా వస్తే 8:30 వరకు కిచెన్లోనే వర్క్ సరిపోతుందండి. నాకు 1 అవర్ ఒకదాని తర్వాత ఒకటి అలా వెంటనే చేసుకుంటే టైం కలిసి వస్తుంది. ఇంకా మామూలుగా స్కూల్ టైంలో అయితే 6 o'clock వస్తే 8 o'clock వరకు 2 hours అలా సరిపోతుంది అనమాట. మొత్తం కుకింగ్ అంతా అయిపోతుంది. బట్ నేను కర్రీ అయితే మార్నింగ్ కుక్ చేయనండి. పిల్లలకైతే ఓన్లీ టిఫిన్ బాక్సెస్ అనమాట, లంచ్ ఉండదు. ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేస్తారు వాళ్ళు 2 o'clock కల్లా, అందుకని చెప్పి లంచ్ ఉండదు. ఇంకా మా హస్బెండ్ లంచ్ బాక్స్లోకి వచ్చి నేను మ్యాక్సిమం టమాటో రైసు, పాలక్ రైసు, పుదీనా రైసు ఇలా ఏమైనా రైసెస్ చేస్తాను. ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం మధ్యలో ఇలా కర్రీస్ కానీ మజ్జిగ కానీ ఇలా చేసి పెడతా ఉంటున్నాను అనమాట. అందుకని చెప్పి ఈరోజు మార్నింగే ఎగ్ కర్రీ చేద్దామని చెప్పి మార్నింగ్ కర్రీ చేస్తున్నాను. కానీ నార్మల్గా అయితే నేను 11 o'clockకి అలా స్టార్ట్ చేస్తాను. రైస్ కూడా ఇప్పుడు మా హస్బెండ్కి మట్టుకే లంచ్ బాక్స్కే కుక్ చేస్తాను. మాకు మళ్ళీ మధ్యాహ్నం తినే ముందు 12 o'clockకి అలా కుక్ చేసుకుంటాము. ఈరోజైతే ఎగ్గును డొమెస్టిక్ చేద్దాం అనుకున్నాను కాబట్టి ఇంకా మార్నింగే కర్రీకి చేసేసాను అనమాట. ఎగ్స్కి గంటలు పెట్టడం మర్చిపోయాను, వేసిన తర్వాత గుర్తొచ్చింది, అందుకని చెప్పేసి మళ్ళీ గంటలు పెడుతున్నాను. ఇంకా కర్రీ అంతా కూడా మంచిగా దగ్గరగా మగ్గిపోయింది. ఇంక చింతపండు గుజ్జు కూడా యాడ్ చేసేసుకున్నాను. చింతపండు గుజ్జు అయితే ఎక్కువ ఏం యాడ్ చేయట్లేదని లైట్గా పులుపు తగిలేటట్టే కొద్దిగా యాడ్ చేసుకున్నాను. ఇంకా వాటర్ కొంచెం యాడ్ చేసుకొని కర్రీ దగ్గరికి అవనిస్తాను. ఒక 5 minutes బాయిల్ అయితే సరిపోతుంది. ఈలో కొత్తిమీర కూడా కట్ చేసేసుకుంటున్నాను అనమాట, కొత్తిమీర వేసే ముందు రెడీగా ఉంటుందని. రైస్ కూడా అయిపోయిందనమాట. రైస్ కూడా పక్క స్టవ్ మీద అయితే మార్చేసాను. ఇంకా మొత్తం నాకు అయిపోయింది. ఎగ్స్ కూడా కుక్ చేసేసాను, అయిపోయింది కదా. బ్రేక్ఫాస్ట్లోకి అంబలును ఎగ్స్ అలానే బాదం పప్పులు, ఇంకా కర్రీ అయిపోయింది, రైస్ కూడా అయిపోయింది. లంచ్ బాక్స్ ప్యాక్ చేసేసైతే ఇంకా నాకు మార్నింగ్ వర్క్ అయితే అయిపోయినట్టు అనమాట, మార్నింగ్ రొటీన్. ఇంకా ఇప్పుడు ఒక 1/2 hour అయితే రెస్ట్ కూర్చొని ఇంకా నేను అంబలి తాగుతాను. అంతా అయిన తర్వాత షవర్కి వెళ్తాను. ఇంకా ఇక్కడ మగ్గులో వాటర్ అన్నీ కూడా ఫిల్ చేసేసుకుంటున్నా. వాటర్ అయిపోయిన వాటర్ అంతా కూడా కర్రీలోకి వాటర్ వేస్తాను కాబట్టి అయిపోయింది. ఇంకా అవన్నీ ఒకసారి వాష్ చేసేసి అవి కూడా ఫిల్ చేసేసుకుంటున్నాను మంచిగా. ఇంకా ఇక్కడైతే అంబల్లోకి నేను పెరుగు యాడ్ చేస్తాను, మజ్జిగలా యాడ్ చేస్తాను. దానికోసం అయితే నేను ఇది మిక్సీలోకి తీసుకుంటున్నాను అనమాట. ఇలా ఎందుకంటే పెరుగుని గిలక కొడితే ముక్కల్లా ఉంటుంది కదా, అలా ఉంటే మా హస్బెండ్ పిల్లలు ఇష్టంగా తినరు. ఇలా మిక్సీలో వేసానంటే చక్క మంచిగా స్మూతీలా అయిపోతుంది. అందుకని చెప్పి నేను ఎప్పుడు మజ్జిగ చేయాలనుకున్నా ఇలా మిక్సీలోనే వేస్తాను. నా దగ్గర అయితే మజ్జిగ కవ్వం లేదు, అందుకని చెప్పి ఇలా మిక్సీలో వేసుకుంటాను. ఎప్పుడు కూడా ఇలా మిక్సీలో వేసి చేస్తే స్మూత్గా బాగా వస్తుంది అనమాట, స్మూతీలా ఉంటుంది, బాగుంటుంది. ఇంకా అంబల్లో అయితే మజ్జిగ కలిపేసుకుంటున్నాను. చూసారా ఎంత చక్కగా మిక్స్ అయిపోయింది. అదే నార్మల్గా వేస్తే ముక్కల్లా ఉంటుంది కదా, మా వాళ్ళు అస్సలు ఇష్టపడరు అనమాట. ఇంకెక్కడైతే ఫ్రెష్గా చేసుకున్న మసాలా ఉంది అది అయితే యాడ్ చేస్తున్నాను. ఈ మసాలా అయితే కొంచెం ఈ మధ్య నాకు బాగా నచ్చుతుంది. రెడీమేడ్ మసాలా కొంచెం ప్రిపేర్ చేసుకొని గాజు జార్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను. ఇంకా కర్రీ కూడా దగ్గరికి అయిపోయింది అనమాట. మసాలా వేసిన తర్వాత 5 minutes అయితే బాయిల్ చేసాను. ఆ క్లిప్ అయితే కట్ చేసేసాను, లాంగ్ లెంత్ అయిపోతుందని. ఇంకా అందుకే వెంటనే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసినట్టు మీకు కనిపిస్తుంది. కానీ నేను మసాలా వేసిన తర్వాత అయితే ఒక 5 minutes ఉడకనిచ్చాను అనమాట కర్రీని. ఇంక ఇక్కడైతే మా హస్బెండ్కి నాకు అంబలి బౌల్లోకి తీసేసుకున్నాను. ఇంకా బాదం పప్పులు అయితే ఒలుస్తున్నాను. ఇంకా బాదం పప్పులు ఒలుసుకొని బాదం పప్పులతో అంబలి తాగుతాం అనమాట. నేనైతే అంబలి తాగినప్పుడు నాకు దాంతో స్వీట్ కానీ అంటే బెల్లం ముక్క కానీ డేట్స్ కానీ లేదా బూందీ చెక్క ఉంటుంది ఇంకా స్వీట్ బూందీ చెక్క అది కానీ లేదా ఇలా బాదం పప్పులు కానీ తింటానండి. నాకైతే చాలా ఇష్టం అనమాట ఇలా అంబలితో తినడం అంటే. మీలో కూడా ఎవరైనా ఇలా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. నాకు ఉట్టి అంబలి తాగడం కంటే కూడా అంబలితో ఇలా ఏదైనా తినడం అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా హస్బెండ్కి ఇచ్చేసాను. నెక్స్ట్ ఇంక నాకు కూడా తీసుకున్నాను అనమాట. ఇంక ఈ అంబలి తాగుతున్నంతసేపు కూడా కూర్చుంటా. ఇక్కడ ఈ టైం అయితే ఇంకా అయిపోతుందండి నాకు కుకింగ్ అంతా అయిపోయిన తర్వాత లంచ్ బాక్స్ కూడా కట్టేసిన తర్వాత వచ్చి కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేస్తాను. లేదు రైస్ ఏమైనా కొంచెం వేడిగా ఉంది, కర్రీ కూడా వేడిగా ఉంది అనుకుంటే ఇంకా టిఫిన్ అది చేసిన తర్వాత లంచ్ బాక్స్ కడతాను అనమాట. ఈరోజు అయితే కర్రీ స్టవ్ ఇప్పుడే ఆపాను కాబట్టి ఇంకా కొంచెం కర్రీ వేడిగా ఉందని చెప్పి ఈలోగా అంబలి తాగేద్దామని చెప్పి వచ్చాను అనమాట. ఈరోజు కొంచెం మా హస్బెండ్ లేట్గానే వెళ్తున్నారు. మా బాబుకి క్లాస్ ఉంది, వాడిని క్లాస్లో డ్రాప్ చేసి అక్కడ క్లాస్కి డ్రాప్ చేసి వెళ్ళాలి కాబట్టి ఇంకొంచెం లేట్గా వెళ్తా అన్నారు. అందుకని ధీమాగా కూర్చున్నాను. లేదంటే హడావుడిగా ఫస్ట్ లంచ్ బాక్స్ కూడా కట్టేసిన తర్వాత వచ్చి అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేసేదాన్ని. ఇంకా టైం ఉంది కదా, ఈలోపు కర్రీ కూడా కొద్దిగా చల్లారుతుందని చెప్పేసి వేడి తగ్గుతుందని చెప్పేసి ఇంకా కూర్చొని అంబలి అయితే తాగేస్తాను అనమాట.
ఇంకా లంచ్ బాక్స్ అయితే కట్టేస్తున్నాను. ఇక్కడ ఇంకా కర్రీ అయితే ఫస్ట్ రైస్ బాక్స్‌లో కొద్దిగా కర్రీ యాడ్ చేసి, తర్వాత ఇంక కర్రీ బాక్స్‌లోకి అయితే కర్రీ తీసేసుకుంటున్నాను. ఇది నేను యాక్చువల్‌గా యూట్యూబ్‌లోనే చూసానండి. నాకైతే తెలీదు. ఇలా తీయడం తెలీదు. బట్ నేను యూట్యూబ్‌లో చూసి కొన్ని వీడియోస్ కొన్ని చూసి అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఏమో అలా తీయాలేమో, ఫస్ట్ రైస్ పెట్టకూడదని కూడా అంటున్నారు కదా! అందుకని చెప్పి కొద్దిగా కొద్దిగా కర్రీ తీసి తర్వాత రైస్ యాడ్ చేసుకుంటున్నా. రైస్ అయితే ఫస్ట్ టైమ్ వండేసాను కాబట్టి చల్లారిపోయిందండి. నార్మల్‌గా అయితే కొంచెం మూత తీసి ఉంచుతాను అనమాట రైస్. బట్ చల్లగానే ఉంది. కొంచెం వేడి తగ్గింది కాబట్టి ఇంక మామూలుగానే మూత వెంటనే పెట్టేసుకుంటున్నాను. లేదు, వేడి మీద మూత పెడితే ఏంటంటే అది ఇప్పుడు సమ్మర్ కదండీ! కొంచెం స్మెల్ ఒస్తదనమాట రైస్ అయితే. అందుకని చెప్పి వేడి మీద అయితే అస్సలు మూత పెట్టకూడదు. యాక్చువల్‌గా లంచ్ బాక్సెస్ కట్టే అందరికీ తెలుసనుకుంటలేండి. బట్ నేను స్టార్టింగ్‌లో నాకు తెలియనప్పుడు ఏంటంటే అలా పెట్టబట్టి పాపం ఆ రోజు మా హస్బెండ్ అన్నం అంతా వంపేయవలసొచ్చిందనమాట. సమ్మర్‌లోనే ఇలా వేడి మీద నేను మూత పెట్టేసాను. నీరులా అయిపోయింది మొత్తం అన్నం అంతా, స్మెల్‌లా వచ్చేసింది. ఇంక అప్పటి నుంచి అయితే నేను రైస్ చల్లారిన తర్వాతే బాక్స్‌లోకి అయితే కడతాను. ఇంకైతే ప్రిపేర్ అయిపోయింది. చెప్పాను కదా ఆల్రెడీ మా బాబు కూడా క్లాస్‌కెళ్తున్నాడు. ఇంకా వాళ్ళని తీసుకొని అయితే ఈయన బయలుదేరిపోయారు. ఇంకా టీవీలో అయితే లాస్ట్ వీడియో నాది పోస్ట్ చేసిన వీడియో అయితే పెట్టుకున్నాను అనమాట. అది చూస్తూ నేను ఇంకా మార్నింగ్ లేసిన తర్వాత అయితే నేను చిన్న చిన్న వర్క్స్ ఏవి చేయనండి. మార్నింగ్ లేసిన తర్వాత బ్రష్ చేసుకొని కిచెన్లోకి వెళ్ళిపోయి నేను ఇంకా లంచ్ బాక్స్ అవన్నీ బ్రేక్ఫాస్ట్ అన్నీ ప్రిపేర్ అయిపోయిన తర్వాత వాళ్ళు కూడా ఆఫీస్కి స్కూల్స్కి అట్లకి వెళ్ళిన తర్వాతే నా వర్క్ చిన్న చిన్న వర్క్ బెడ్షీట్స్ క్లీన్ ఇవి పక్క సర్దుకోవడం కానీ ఇవేవైనా కూడా తర్వాతే చేసుకుంటాను అనమాట. మార్నింగ్ లేసిన తర్వాత ఇవే వర్క్ చేయనండి, లేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే నేను లేచేసరికి పిల్లలు లెగరు, మా హస్బెండ్ లెగరు కాబట్టి ఇంకా ఇవి నేను క్లీన్ చేయడానికి కూడా అవ్వదు కాబట్టి ఫస్ట్ అయితే నేను ఇంకా వాష్రూమ్లోకి వెళ్ళి బ్రష్ అవి చేసిన తర్వాత కిచెన్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ వర్క్ అంతా అయిన తర్వాత ఇంక ఇది పట్టుకుంటాను. మనకు కూడా ప్రశాంతంగా ఖాళీగా ఉంటుంది కాబట్టి ఎవరు ఉండరు కాబట్టి నీట్గా చేసుకుంటా కూడా ఫ్రీగా ఉంటుంది. అందుకని చెప్పి ఇలా ప్లాన్ చేసుకుంటాను అనమాట. మ్యాక్సిమం నా డే అయితే ఇలా నడుస్తుంది. వీకెండ్స్‌లో ఎలా ఉంటదనేది కూడా అది కూడా తొందరలో షేర్ చేసుకుంటాను. ఇంకా ఈ వీడియోనైతే ఇంతటితో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నా. ఇక్కడి వరకు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా మీకు వీడియో నచ్చే ఉంటుంది కదా! వీడియోకి ఒక లైక్ బటన్ ఇచ్చి అలానే వీడియోని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో మీ ముందుకు రావడానికైతే ట్రై చేస్తాను. ఇంకా మీరిచ్చే ఈ చిన్న లైకే నాకు ఒక మోటివేషన్‌లా ఉంటుందనమాట.